చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశాలను లేవనెత్తిన అంశాలకు కార్యనిర్వాహక అధ్యక్షుడు గాని లేదా పార్టీకి సంబంధించిన ట్రబుల్ షూటర్ గా చెప్తున్న హరీష్ రావు గారు గాని లేదా స్వయంగా మరి కేసీఆర్ గారైనా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా మేమేం కొత్తగా ఆరోపణ చేస్తలేము. ఈరోజు మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరువేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనగిస్తాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం కూడా ఇందుకు స్పందించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తోటి ఉన్నటువంటి లోపాయకారి ఉదాహరణకు మన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నామినేషన్ వేస్తే బీఆర్ఎస్ మద్దతునిస్తామనే మాటతోటి బీజేపీ నామినేషన్ వేసింది. కానీ బీఆర్ఎస్ లో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేకులు, బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకులు, బీఆర్ఎస్ లో ఉన్న బీజేపీ వ్యతిరేకులు ఇద్దరు అటువంటి అవకాశం రాకుండా చేయడం వల్ల వాళ్ళు మన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి రహస్య ఒప్పందం అమలు జరగలేదు. ఇది ఏ ఒక్క రోజు కాదు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో మొత్తం భారతీయ జనతా పార్టీకి హ్యాండ్ ఓవర్ చేసి చేతులు ఎత్తేసి సరెండర్ అయినటువంటి మాట మేము ఆరోపణ చేస్తున్నారు, రాజకీయ ఆరోపణ అన్నారు. ఇలా నేరుగా కవిత గారే ఆ అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నారు. ప్రజల్లో చులకనైతా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం ఎదిగే సందర్భంలో భరాసాను మనమే సరెండర్ చేస్తా ఉన్నామనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. దీని మీద అటు భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇటు వీళ్లు కూడా స్పందించాలి.